తర్వాత ఎస్ఎల్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాలి. అంటే ఎస్ఎల్ ఏం చేయాలి, మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. మనం నెక్స్ట్ ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. మార్కెట్ వెళ్లే కొద్దీ మనం ఎస్ఎల్ ని తగ్గించుకుంటూ వెళ్ళాలి, టార్గెట్ ని పెంచుతూ వెళ్ళాలి. ఎగ్జిట్ అనేది ఎప్పుడు చేయాలి మరి? ఒక మార్కెట్ మూవ్మెంట్ హైయర్ హై చేసుకుంటా వెళ్ళిపోతున్నది. ఇప్పుడు మనం ఎగ్జిట్ ఎప్పుడు చేయాలి? ఆ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయగానే మనం ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. చాలా ఇప్పుడు మీరు మినిమం ఒక 2000 అనేది మీకు పాయింట్స్ అనేది ఇచ్చింది అనుకోండి, మాక్సిమం మీరు వీక్లీ ట్రేడ్ ఆర్ ఫ్యూచర్ ట్రేడ్ అనేది చేసి ఉంటారు. అంటే మీరు కొద్దిగా వీక్లీ ట్రేడ్ అన్న ఫ్యూచర్ ట్రేడ్ అనేది మీరు చేసి ఉంటారు. ఇంట్రాడేలో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మాత్రం చెప్పేశాను. ఇప్పుడు మీరు డే టైం ఫ్రేమ్ లో చూసి ఎంట్రీ అనేది చేసినా కూడా మీరు 1 వీక్ కోసము లేకుంటే ఫ్యూచర్ ట్రేడ్ అనేది చేస్తున్నారు. అప్పుడు మీరు మినిమం ఒక 2000 పాయింట్స్ అనేది మీరు చూస్తారు. అలాంటప్పుడు మీకు ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెడతారు కదా, ఒక 500 అనేది ఎస్ఎల్ ఉంటుంది మీకు. ఎందుకంటే 2000 పాయింట్ తీసుకుంటున్నప్పుడు ఒక 500 ఎస్ఎల్ పెట్టలేరా? మీరు పెట్టగలుగుతారు. ఓకేనా? పెట్టగలుగుతారా అంటే మీరు పెట్టండి అని కాదు, ఈ మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి మీరు ఎస్ఎల్ అనేది డిసైడ్ అవ్వండి. రీటెస్ట్ తర్వాత మార్కెట్ అనేది మీదికి వెళ్తే ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు మనము, లేదంటే దాన్ని